ఆహా! ఆహ్లాదకరమైన వాతావరణం, మబ్బులతో ఆకాశం, వెచ్చదనాన్ని ఇస్తూ మబ్బుల వెనుక సూర్యుడు, చిన్నగా వీస్తున్న గాలి, ఆ గాలికి ఊగుతున్న పచ్చని కొమ్మలు. భలే ఉంది ఈ ఉదయం. ఉంటుంది వేరే ఖండంలో అయినా మన పండగ అంటే అప్పట్లో జరుపుకున్నా జరుపుకోకపోయినా ఆ జ్ఞాపకాలు ఇచ్చే చిన్న సంతోషం. పండగ రోజు అంటే చిన్న ఎక్సైట్మెంట్. అందులో ఉగాది అంటే ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అన్నట్టు కొత్త ఆశలతో కొత్తగా ఏదైనా చేసేద్దాం ఇక నుంచి అని ఓ ఉత్సాహం. నమ్మితే రాబోయే శుభాలు వెతుకుతూ నక్షత్రాలు, రాసులు, పంచాంగాలు, జాతకాలు చదివాను. అదే నమ్మకపోతే తీపి, పులుపు, కారం, చేదు ఇలా ఎన్నో రుచులు కలబోతే జీవితం అని జరిగింది, జరగబోయేది ఈ చింత లేకుండా ప్రయాణం సాగించేయడమే. ఇవన్నీ పక్కన పెడితే ఏం చేసినా చేయకపోయినా పండగ రోజు ఫ్రెండ్స్ ఫ్యామిలీస్కి గ్రూప్లో ఉదయాన్నే శుభాకాంక్షలు పెట్టడం అయితే కంపల్సరీ. అలా పెడదామని ఇంతకీ ఈ సంవత్సరం పేరేంటా అని మన వికీపీడియా అంకుల్ని అడిగితే పరాభవ అంట. ఈ సంవత్సరం ప్రజలకి పరాభవం అన్నాడు. సరిపోయింది, పండగ ఉత్సాహం గాలి తీసాడు. సరే, ఇంతకీ ఈ సంవత్సరం పరాభవ పేరు ఎందుకు అని మనం జమినీ తాతని అడుగుదాం. తాత జమినాయ్, ఈ కొత్త తెలుగు సంవత్సరం పేరు పరాభవం అంట. ప్రజలందరికీ పరాభవం అంట ఈ సంవత్సరం. అసలు ఆ పేరేంటి, దాని వెనక ఉన్న కథా కమామిషి ఏంటో కాస్త చెప్పు. మార్చి 19, 2026 నుండి ఈ రోజు ఉగాది నుండి పరాభవ నామ సంవత్సరం ప్రారంభమవుతుంది. తెలుగు 60 సంవత్సరాల చక్రంలో పరాభవ అనేది 40వ సంవత్సరం. పరాభవ అంటే సంస్కృతంలో తిరస్కారం లేదా ఓటమి అని అర్థం ఉన్నప్పటికీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ సంవత్సరంలో ప్రజలు వివేకంతో, పట్టుదలతో వ్యవహరిస్తారని చెబుతుంటారు. తెలుగు సంవత్సరాలు షష్ఠి అబ్దాలు మొత్తం 60. ఈ 60 పేర్ల వెనుక పురాణాల్లో ఒక ఆసక్తికరమైన కథ ఉంది. ఈ కథ ప్రధానంగా నారద మహర్షి మరియు శ్రీ మహావిష్ణువు చుట్టూ తిరుగుతుంది. ఒకసారి నారద మహర్షికి విష్ణుమాయ వల్ల తను ఒక స్త్రీగా మారిపోతాడు. ఆ స్థితిలో ఆయన ఒక రాజును వివాహం చేసుకుంటాడు. వారికి 60 మంది సంతానం కలుగుతారు. అయితే ఒకానొక యుద్ధంలో ఆ 60 మంది కుమారులు మరణిస్తారు. తన బిడ్డల మరణంతో తీవ్ర దుఃఖంలో ఉన్న నారదుడిని చూసి విష్ణుమూర్తి ప్రత్యక్షమవుతాడు. నారదుడు తన పిల్లలను బ్రతికించమని కోరగా విష్ణుమూర్తి ఇలా వరమిస్తాడు. నారద, నీ 60 మంది కుమారులు కాలచక్రంలో 60 సంవత్సరాలుగా చిరస్థాయిగా నిలిచిపోతారు. లోకంలో కాలగణన వారి పేర్ల మీదుగానే జరుగుతుంది. అలా నారదుణ్ణి 60 మంది కుమారుల పేర్లే మన తెలుగు సంవత్సరాల పేర్లుగా మారాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ 60 ఏళ్లు పూర్తి కావడాన్ని ఒక చక్రం అంటారు. 60వ సంవత్సరం అక్షయ ముగిసిన తర్వాత మళ్లీ మొదటి సంవత్సరం ప్రభవతో కొత్త చక్రం మొదలవుతుంది. 60 ఏళ్లు నిండినప్పుడు చేసే షష్ఠి పూర్తి ఉత్సవం వెనుక ఉన్న ఉద్దేశ్యం కూడా ఇదే. మనిషి తన జీవితంలో ఒక పూర్తి కాలచక్రాన్ని, అన్ని 60 సంవత్సరాలను చూశాడని అర్థం. అది సంగతి. ఉంటా మరి.